ఇది విను. సచ్చిన తలకిందులుగా తపస్సు చేయడం మనం పాకిస్తాన్ తో యుద్ధం చెయ్యము. మరి నేనేం చెప్పినా మీకు? ఇది విను. టెర్రరిస్ట్ మొత్తాన్ని అంతం చేస్తాం అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? పాకిస్తాన్ 40,000 మంది టెర్రరిస్టులను చంపేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. ఇండియా ఎవరితోనైనా యుద్ధం ఆపేయచ్చు. పాకిస్తాన్ ఈసారి చేసిన దానికి మోడీ ఖచ్చితంగా ఇలాంటి సమాధానమే ఇస్తాడని చెప్పేసి అనుకున్నా. ఇన్ఫాక్ట్ అదే జరిగింది. ఏం జరిగింది నిన్న అనేది క్లియర్గా చూడండి. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం May 7th midnight 12:35కి ఈ స్ట్రైక్ జరిగింది. మొత్తం 9 లొకేషన్స్లలో జరిగింది. ఎక్కడెక్కడ అంటే బహవల్పూర్, మురుద్కి, తెహరా కాలన్, సియాల్కోట్, బిహింబర్, కొట్లీ, ముజాఫరాబాద్. ఇవన్నీ మిలిటెంట్స్ ఉండే ప్లేసెస్, టెర్రరిస్ట్ ఉండే ప్లేసెస్. ఎట్ ఎ టైం 9 ప్లేసెస్ ని డిస్ట్రాయ్ చేసేసిళ్ళు. మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. 9 ప్లేసెస్ లలో డిస్ట్రాయ్ చేసిళ్ళు. ఇక్కడ వరకు బానే ఉంది. ఇండియన్ న్యూస్ వాళ్ళు ఏమంటున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటిది, ఇండియన్స్ ఏమంటున్నారు అనేది క్లియర్ గా చూద్దాం. పాకిస్తాన్ పిఎం, మేము 5 జెట్స్ ని ఇంకొక డ్రోన్ ని షట్ డౌన్ చేసినాం, అంటే కూల్ చేసినాం. ఇండియన్ హెడ్ క్వార్టర్స్ ని డిస్ట్రాయ్ చేసినాం. వాళ్ళు బిల్డింగ్స్ ని కొలాప్స్ చేయడం వల్ల 9 మంది సివిలియన్స్ చనిపోయిళ్ళు, 38 మంది హాస్పిటలైజ్ అయ్యిళ్ళు, 2 మిస్సింగ్ ఇంకా అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళ న్యూసెస్ లో చెప్పిండు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటిది? ఇండియా ఏం చెప్తుంది? ఒక ఫైటర్ జెట్ షట్ డౌన్ అయింది, ఒక పైలట్ ఇంజూర్ అయిండు, 3 చనిపోయిళ్ళు, 70+ తీవ్రవాదులు చనిపోయిళ్ళు, 60+ ఇంజూర్ అయ్యిళ్ళు. ఏవైతే ఇండియన్ ఫైటర్ జెట్స్ ని షట్ డౌన్ చేయడానికి వచ్చినాయో ఆ పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ నే మేము షట్ డౌన్ చేసినాం అని చెప్పేసి ఇండియా నుంచి అంటున్నారు. మీరు ఈ విజువల్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. యుద్ధం జరిగేటప్పుడు దీంతోనే అయిపోలేదు, దీంతోనే ఇప్పుడే మొదలైంది. యుఎన్ నేషన్స్ ఇలా అంటున్నాయి, ఇండియా కాబట్టి ఇన్ని రోజులు ఆగింది, మేమైతే ఎప్పుడో కూల్ చేసేవాళ్ళం. ఏ కంట్రీ కూడా టెర్రరిస్ట్లని ఎంకరేజ్ చేయదు పెంచడానికి అని మనం అనుకున్నాం. ఏమని? ఇండియా పాకిస్తాన్ మిలిటరీని అటాక్ చేయదు, సివిలియన్స్ ని అటాక్ చేయదు, ఓన్లీ మన టార్గెట్ లో టెర్రరిస్ట్. ఇప్పుడు వాళ్ళ మీదనే అటాక్ జరిగింది ఇవాళ. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆల్రెడీ పాకిస్తాన్ బార్డర్స్ లలో మిసైల్స్ లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియా రాడర్ మొత్తం అలర్ట్ అయి ఉంది. అందుకనే నరేంద్ర మోడీ గారు మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనేది నేర్పించిళ్ళు. సో అందరు జాగ్రత్తగా ఉండండి. ఇది ఇక్కడితోనే అయిపోలేదు, ఇదే మొదలైనట్టు. ఖచ్చితంగా తీవ్రవాదులు మొత్తాన్ని చంపేసేంత వరకు ఇండియా ఇలాంటి అటాక్స్ జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి మనం నమ్మొచ్చు. అందరూ పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా ఏం చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు అడిగిళ్ళు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ రెస్పాన్స్. We should be proud to be an Indian. Jai Hind.